తల్లికి వందనం నేనే ప్రారంభించాను. ఆడబిడ్డలు శాశ్వతంగా మగబిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ బిడ్డలు తల్లులని గౌరవించాలనే ఉద్దేశంతో తల్లికి వందనం తీసుకొచ్చాను. ఈరోజు హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒకరి నిబంధన లేదు. ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. ఏమంటారు మీరు? ఆయన ఒకటే కాదు, ఆయన పార్ట్నర్ జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా ఇదే మాట చెప్పాడు. కూటమి కదా, ఒకసారి వేయమ్మది. ఏమి డివియేషన్ లేదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ తల్లికి అందజేస్తాం. రిపీట్. కాకపోతే ఆయన పెద్ద ఫోర్స్గా చెప్పాడు, నేను మామూలుగా చెప్పాడు. అంతేకాదు, సరే ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు అంతా తానై నడుపుతున్నటువంటి వ్యక్తి మరి మన లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, ఆయన కూడా అదే మాట్లాడాడు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నారు. ఇంట్లో ఎంత? ఇది మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట. ఇది కాకుండా మళ్ళీ ఇంకో ఆయన కామెడీగా చెప్పాడు. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి అప్పుడు రామానాయుడు గారు ఆయన సైకిల్ వేసుకెళ్ళి ఇంటింటికి వెళ్తే ఏం చెప్పాడో అది కూడా ఒకసారి చూద్దాం. లేదయ్యా, దానం పెట్టి ఏం పర్లేదు, అందరు ప్రజలకి బాగా వివరంగా అర్థం కావాలి. ఏంటయ్యా, లేకపోతే తీసేయి. ఓకే, దాన్ని సరిగ్గా రాలేదు. సరే, అది ఇరిగేషన్ మంత్రి గారు చెప్పి కొద్ది కామెడీగా చెప్పాడులే. ఇంటింటికి వెళ్ళి ఒక చోట 4 పిల్లలు కనపడితే అమ్మ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నలుగురికి 60,000 వచ్చేస్తాయి గుద్దేని సైకిల్ మీద అని సైకిల్ వేసుకెళ్ళి చెప్పాడు ఆయన. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. శభాష్, తప్పు లేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టారు, వాగ్దానం చేశారు, సూపర్ 6లో పెట్టారు, ప్రచారం చేసుకున్నారు, ఓట్లు వేసుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఏం చేయాలి ఇప్పుడు? అమలు చేయాలా లేదా? అమలు చేయాల్సిన బాధ్యత మీకుందా లేదా? రాత్రేనండి GOMS 29 రిలీజ్ చేశారు. అంతేగా, GOMS నెంబర్ 29 రిలీజ్ చేశారు. దానిలో ఏమి రాశారో, ఏమి జీవోలు ఇచ్చారో రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దానికోసమే ప్రత్యేకంగా చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టామని కూడా మనవి చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ జీవోలో ఉన్నటువంటి అంశాలు ఒక్కసారి హైలైట్ చేద్దాం. చూడు, ఎస్, ఆ పైన ఉన్నాయి చూడండి. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ issued flagship program, the government under Talliki Vandanam scheme is providing financial assistance of 15,000 rupees per annum, Shabash, to each mother or recognized guardian who is below poverty. Sir, adi below each mother, not each student. ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తారు. ఎలాగా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారో అలాగే ఇస్తారు. ఒక తల్లి 2 బిడ్డల్ని స్కూలుకు పంపితే 30,000 ఇవ్వరు. 3 పిల్లల్ని పంపితే 45,000 ఇవ్వరు.
నలుగురు పిల్లల్ని పంపితే 60,000 ఇవ్వరు. ఎంతమంది పిల్లల్ని పంపినా 15,000 రూపాయలే ఇస్తారు. ఏంటిది? వాట్ ఇస్ దిస్? ఇది సూపర్ సిక్సా? కాదే. సూపర్ మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఇది తల్లికి వందనమా? కాదే. తల్లికి మోసం కాదా అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కూటమి నాయకులు ఆలోచన చేయమని మనవి చేస్తున్నా.